చింతగూడ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నేను చింతగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నాను. అయితే ఇక్కడ మన గ్రామంలో నేను సర్పంచ్ పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్వీస్ చేయడానికి మాత్రమే ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను. ఇదివరకు కూడా మాజీ డిప్యూటీ సర్పంచ్గా గత 5 సంవత్సరాల నుండి నేను పనిచేశాను. అయితే మన 47 విలేజ్లలో ఫరూక్నగర్ మండలం కింద 47 విలేజ్లలో అందరికంటే ఒక డిప్యూటీ సర్పంచ్ అంటే ఒక వార్డు మెంబరు ఏదో డిప్యూటీ సర్పంచ్ కామన్గా వర్క్ చేసే మనిషిలాగా కాకుండా సర్పంచ్లకు పోటీగా తీసుకొని నేను గ్రామాన్ని అభివృద్ధి చేశాను. ముందుగా నెక్స్ట్ కూడా అలాగే చేస్తానని ఇప్పుడు ఈ పోటీలో నిలవడం జరిగింది. అదేవిధంగా మా ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి. చింతగూడ నుంచి బాలనారు వెళ్ళడానికి సౌకర్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దానికి గాను నేను బీటీ రోడ్డు ఈరోజు కూడా ఎమ్మెల్యే శంకరన్న గారిని కలవడం జరిగింది. దానికి ఆయన తన ఎంతో కృషితోటి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి దాదాపు 3 నెలల్లోపే ఈ హామీ అనేది అమలు చేద్దామంటాన్ని ఒక ఖచ్చితమైన హామీ తీసుకొని ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందెమోహన్ అన్నను ఇట్లా పంపించి ఏదైతే హామీ అడిగామో ఆ హామీని ఖచ్చితంగా అమలు చేద్దామంటని చెప్పి పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా నేను మన గ్రామానికి రవాణా సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. చదువుకోవడానికి వెళ్ళడానికి కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రతిదీ సౌకర్యంగా లేనందువలన చాలామంది చాలా ఇబ్బందులు పడతారు. దానికోసం నా సొంత నిధులతోటి ఆటో ఇప్పిస్తానని ఇదివరకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా గెలిచిన వారంలోపే ఆటో నా సొంత ఖర్చులతోటి ఇప్పిస్తాను. అలాగే శివాలయం మన గ్రామంలో లేదు కాబట్టి శివాలయం కూడా నా సొంత నిధులతోటి నేను ఖచ్చితంగా అద్భుతంగా కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకు బస్సు సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానికి గాను డిపో మేనేజర్ సిఐ సార్ను ఇట్లా ఇదివరకు కలిశాను. ఈరోజు ఆ విషయం కూడా ఎమ్మెల్యే సార్ను అడిగితే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. అతి త్వరలో పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా మనకు ఫిల్టర్ వాటర్ కూడా ఒక సెట్ మొత్తము దానికి అంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. దానికి మరమ్మతులకు మొత్తము కొత్త ఫిల్టర్ వాటర్ ఇప్పిస్తానని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఏదైతే ఇదివరకు కూడా ఏవైతే వర్కులు చేశాను అంటానంటే సీసీ రోడ్లు వేయించాను, ప్రతి వర్కు దగ్గరుండి చేయించాను. ముందు కూడా నాకు ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంతకంటే మెరుగ్గా మంచి పనులు చేసి చూపిస్తానని మా గ్రామ ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు నన్ను గెలిపిస్తుందంటని నేను నమ్ముతున్నాను గట్టిగా. అదేవిధంగా మనకు ఏదైతే చింతగూడ నుంచి బూరుగుల కానీ, చింతగూడెం నుంచి నీరల్ చెరువు కానీ, చింతగూడ నుంచి పీర్లగూడెం రోడ్లు ఏవైతే మట్టి రోడ్లు ఉన్నాయో వాటికి మరమ్మతులు చేయిస్తానని కూడా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకు ప్రతి విషయంలో ఏదున్నా గ్రామ అభివృద్ధి కోసము ప్రతిరోజు నేను పాటుపడతానని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఒక 10-15 మంది వరకు కూడా పింఛన్లు నా సొంత ఖర్చులతోటి నెలకు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి పింఛన్లు రావడం అంటే చేపిస్తానో అప్పటి వరకు ఇస్తానని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా అలాగే ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు దాదాపు మా ఊర్లో 20 ఇండ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ముందు కూడా ఇంకా ఇండ్లు ప్రస్తుతం 2వ విడత ఇండ్లు కూడా రాయించి ఇవ్వడం జరిగింది. ఏ అవకాశం ఉన్నా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు మనకు సపోర్టు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైతే వాళ్ళు గట్టి భరోసాతోటి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయడానికి ఎమ్మెల్యే సార్ గారు రెడీగా ఉన్నారు. ఆ విధంగా నమ్మకంతో ఖచ్చితంగా మా గ్రామ ప్రజల మీద నాకు గట్టి నమ్మకము, సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చింతగూడ గ్రామ ప్రజలకు వేడుకునేది విధంగా మన గ్రామ అభివృద్ధి చెందాలంటే ఒక చదువుకున్న వ్యక్తిని, ఇంకోటి మంచి పనులు చేసే వ్యక్తిని ఎన్నుకుంటారంటని నేను నమ్ముతున్నాను. అందుకే నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఒక సర్వీస్ చేయడానికి మాత్రమే వచ్చానని గట్టిగా చెప్పగలను. ఎందుకంటానంటే నేను
నేను ఎంటెక్ చదివి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ వెళ్ళినా నాకు 2-3 లక్షల జీతం వస్తుంది. అయినా సరే నేను ఈ సర్వీసు ఉన్న సంతోషం వేరు కాబట్టి దానికోసం వచ్చాను తప్ప వేరే ఇంకో ఆశించి కాదు. ఎవరైనా సరే ప్రస్తుతము పని చేస్తున్నారంటే ఏదో అవసరాలకు డబ్బు దబాయిస్తారు. సంపాదించిన దాంట్లో రూపాయల చారణ పెట్టేవాళ్ళు అతి తక్కువ అనుకుంటా. నేను ఖచ్చితంగా చారణ కాదు, దాదాపు 12 ఇట్లా ఖర్చు పెట్టినాను. ఇప్పుడు ముందు కూడా ఏ పనులున్నా ఖచ్చితంగా చేస్తాను. చేయని పక్షంలో ఉంటే నా సొంత నిధులతోటి చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు నా యొక్క గుర్తు ఏంటంటానంటే ఈ పోటీలో రిమోట్ గుర్తు అండి. ఖచ్చితంగా సీరియల్ నెంబర్ 6 రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారనే గట్టి నమ్మకంతో ఈరోజు అందరికీ నమస్కరిస్తున్నాను. అయితే మన గ్రామంలో ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది ఉంటే కూడా 2-3 ఇండ్లకు రేకులు కూడా వేయించడం జరిగింది. వాటికి ఏదైతే అవసరం ఉందో అది దాదాపు ఒక 25,000 నుంచి 30,000 ఖర్చు అయినా కానీ నా సొంత నిధులతోటి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా కానీ ఎలా భావిస్తారో అని ఒక ఆలోచనతోటి. ఎందుకంటే వాళ్ళకు ఇలాంటి సపోర్టింగ్ లేదు, ఒక్కరే ఉన్నారు కాబట్టి వాళ్ళకు నాకు చేతనైన సాయం చేశాను. అదేవిధంగా ముందు కూడా ఏ రోజు ఎవ్వరు ఇది నాకు ఆపద ఉందని అంటే వాళ్ళ ఇంటి బిడ్డగా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని గట్టిగా హామీ ఇస్తున్నాను.